చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియో చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నాన్న కొట్టిన దెబ్బలనైనా తట్టుకోగలం గానీ నేచర్ కొట్టిన దెబ్బలు మాత్రం అస్సలు తట్టుకోలేం. ఇప్పుడు టర్కీలో కూడా అలా ప్రకృతి కొట్టిన భూకంపం దెబ్బకి విలవెల్లాడిపోతుంది. ఒక పక్క గొట్టలు గొట్టలుగా పేరుకుపోయిన సవాల్తో, మరోవైపు ప్రాణాలతో పోరాడుతున్న మనుషులతో కకలా వికలం అయిపోతుంది టర్కీ. అసలు ఇక్కడ వచ్చిన ఈ భూకంపానికి కారణం ఏంటి? అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి? మనం భూకంపాలను ఆపలేమా? అలాంటి పరిస్థితి మనకే వస్తే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ఎపిసోడ్ లో చర్చించుకుందాం. ఫిబ్రవరి 6 సోమవారం. సమయం తెల్లవారుజామున 4:11. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా భూమి కంపించింది. అంతే, నిద్రలో ఉన్న చాలా మంది శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. టర్కీ సిరియా బోర్డర్ కి 150 మైళ్ళ దూరంలో టర్కీలోని సదరన్ సిటీ అయిన గజియాంటెప్ కేంద్రంగా భూమికి 11 మైళ్ళ లోతులో రెక్టార్ స్కేల్ పై 7.8 తీవ్రతతో ఈ భూకంపం ఏర్పడింది. టర్కీలోని నగరాలైన అదానా, మాల్టాయా, డియార్ బకీర్, అలానే సిరియాలోని హమా, టార్టాస్, లటాకియా, అల్లెప్పో సిటీస్ లు ఈ భూకంపం దాటికి బాగా దెబ్బతిన్నాయి. మనకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా సుమారు 2 దేశాల్లో కలిపి ఒక 5,000 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. 15,000 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఒక భూకంపమే వచ్చి ఉంటే ఇంత నాశనం ఉండేది కాదేమో. కానీ 24 గంటల వ్యవధిలో వరుసగా 7.8, 7.6, 6.0 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపాలు రావడం వలన ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగింది. అక్కడ గడిచిన 100 ఏళ్లలో ఇంత పెద్ద భూకంపం రాలేదంటే అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద డిజాస్టరో. ఈ మాట నేను చెప్తుంది కాదు, యుఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళు చెప్తుంది. ఫిబ్రవరి 7న కూడా రెక్టార్ స్కేల్ పై 5.5 తీవ్రతతో ఇంకో భూకంపం కూడా వచ్చింది. అసలు ఈ భూకంపాలు ఇక్కడ ఎందుకు వచ్చాయి? యాక్చువల్లీ టర్కీలో 2020లో ఇంకా ఎక్కువ భూకంపాలు వచ్చాయి. కానీ వాటి తీవ్రత 4.0 కన్నా తక్కువ ఉండడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు. 4.0 అసలు వీటిని ఎలా మెజర్ చేస్తారు? చెప్తాను. అసలు ముందుగా భూకంపం అనేది ఎందుకు వస్తుందంటే మన భూమి లోపలంతా పొరలు పొరలుగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అందులో క్రస్ట్ అనే పొరలో రిలీజ్ అయ్యే ఎనర్జీ వల్ల సడన్ గా గ్రౌండ్ అంతా వైబ్రేషన్స్ వస్తాయి. దీన్నే భూకంపం అంటారు. వీటిని జియాలజిస్టులు సైజ్మిక్ వేవ్స్ అని అంటారు. వీటిని సైజ్మోమీటర్, సైజ్మోగ్రాఫ్, రిక్టర్ స్కేల్ తో కొలుస్తారు. ఈ వేవ్స్ 0 నుంచి 2 వాల్యూ మధ్యలో ఉంటే ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇంకా 2 to 4 మధ్యలో ఉంటే ఒక మాదిరి మైనర్ వైబ్రేషన్స్ వస్తాయి. అలానే 4 to 4.9 మధ్యలో ఉంటే చిన్న స్థాయిలో భూమి కంపిస్తుంది. 5 to 5.9 మధ్యలో అయితే మోడరేట్ స్థాయిలో భూమి కంపిస్తుంది. అంటే షెల్ఫ్ లో ఉన్న పుస్తకాల కింద పడడం, టేబుల్ మీద సామాన్లు కదలడం లాంటి స్థాయిలో ఉంటుంది. అదే వాల్యూ 7 దాటితే చాలా తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. టర్కీలో కూడా జరిగింది ఇదే. ఇంకా వరస్ట్ కేసులో ఇదే భూకంపం కనుక సముద్రంలో వస్తే భారీ స్థాయిలో సునామీ వచ్చేస్తుంది. అయినా మాటి మాటికి కదిలిపోవడానికి ఇదేమన్నా ముడ్డు కింద పీట? అంత పెద్ద భూభాగం అసలు ఎలా కదిలిపోతుంది? మనం ఇప్పుడు నుంచున్న నేల మీద నుంచి 100 నుంచి 200 కిలోమీటర్ల లోపల వరకు క్రస్ట్, అప్పర్ మ్యాంటిల్ ఉంటాయి. దీన్నే లిథోస్పియర్ అంటారు. ఇది కొంచెం పల్చగా ఉంటుంది. అంటే అప్పడం లాగా? అప్పడం కాదరా పప్పగా. ఒక 100 మీటర్ల దాకా మందం ఉంటుంది. దీని కిందే ఏస్థనోస్పియర్ ఉంటుంది. దీనిలో జరిగే చర్యల వల్ల బాగా వేడి పుట్టి మ్యాగ్మా అనే శిలాద్రవం పైకి చిమ్ముతూ చల్లగా ఉన్నది లోపలికి వెళ్తూ ఉంటుంది. దీనివల్ల ఒక కన్వెన్షనల్ కరెంట్స్ ఏర్పడి లిథోస్పియర్ కదులుతూ ఉంటుంది. అయితే ఇలా కదలడం అనేది చాలా స్లోగా ఉంటుంది. అయినా దీని వలన పగుళ్ళు ఏర్పడి ఈ భూభాగం అంతా చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది. వీటినే టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు. వీటిని కూడా ఈ కన్వెన్షనల్ కరెంట్ కదుపుతూ భూకంపాలు ఏర్పడేలా చేస్తుంది. మొత్తం ఈ భూమి మీద 7 టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. అవేంటంటే పసిఫిక్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, అంటార్క్టిక్ ప్లేట్. ఈ అన్నిట్లో పసిఫిక్ ప్లేట్ చాలా పెద్దది. ఇక ఈ ప్లేట్స్ దగ్గరకు జరిగినప్పుడు ఒకదాని మీదకి ఒకటి జరిగి చాలా పెద్ద నష్టం ఏర్పడుతుంది. ఇవే దూరంగా జరిగితే ఆ గ్యాప్ లో మ్యాగ్మా ఏర్పడి కొంచెం భూమి లైట్ గా కదులుతుంది. ఈ భూకంపాలు ఏర్పడే కేంద్రాన్ని ఎపిసెంటర్ అని అంటారు. అవును, ఇప్పటిదాకా ఏమైనా భూకంపాలు ఈ స్కేల్ మీద 9 వాల్యూ దాటాయా? డటాయ్ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం మన మానవాళి చూసిన అతిపెద్ద ఎర్త్క్వేక్ చిలీ దేశంలోని వల్దీవియాలో 1960 మే 22న వచ్చింది. ఇది 9.5 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది. ఓహో, అసలు మనం ఎర్త్క్వేక్లు రాకుండా ఆపలేమా? ఆపలేం. అయినా ఆపడానికి అదేం పల్లె వెలుగు బస్సు కాదు, ప్రకృతి. అందుకే మనందరం ప్రకృతిని దేవుళ్లా గౌరవించాలి. గ్రీకు పురాణాల్లో కనుక చూస్తే ఈ భూకంపాలకి దేవుడు పొసైడాన్ అని ఉంటుంది.
ఆయనకు బాగా కోపం ఎక్కువ అంట. తెక్కొచ్చినప్పుడల్లా ఆయన ఆయుధం అయిన త్రిశూలంతో ఈ భూమిని పొడుస్తాడంట. దానివల్లనే భూకంపాలు ఏర్పడతాయని గ్రీకుల నమ్మకం. ఇక పురాణాలు కాసేపు పక్కన పెడితే రీసెంట్ టర్కీ ఇన్సిడెంట్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అదేంటంటే నెదర్లాండ్ కి చెందిన రీసెర్చర్ ఫ్రాంక్ హోగర్బిట్స్ ఇలా భూకంపం ఒకటి వస్తుందని February 3 చెప్పాడంట. సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే అంటే SSGEOS ని నడుపుతున్న ఫ్రాంక్ దక్షిణ మధ్య టర్కీ అలానే జార్డన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో కొన్ని రోజుల్లో 7.5 తీవ్రతతో భూకంపం వస్తుందని వచ్చే 2 రోజుల ముందు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. అలానే లూనార్ జియోమెట్రీ వల్ల రాబోయే రోజుల్లో కూడా ఇంకో భూకంపం వస్తుందని ఒక బాంబు పేల్చాడు. కానీ ఎవరు కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇంకొక వింత విషయం ఏంటంటే టర్కీలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపానికి ముందు పక్షులు అలానే కొన్ని జంతువులు చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేశాయి. అలానే పూర్తిగా వాతావరణం కూడా మారిపోయి రాబోయే విపత్తుని ముందుగానే హెచ్చరించింది. సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోల మీద డిస్కషన్. అయినా ఆ పక్షులకి జంతువులకి విపత్తు గురించి ముందే ఎలా తెలుస్తుంది? ప్రకృతి వైపరీత్యాల్ని పక్షులు జంతువులు పసిగట్టడం కొత్తేం కాదు. 376 BCలో గ్రీస్ ప్రాంతంలో ఇలా ఏమైనా డిజాస్టర్ జరిగే ముందు పాములు అలానే కొన్ని జంతువులు బయటకు వచ్చేసేవంట. 1975లో కూడా జంతువులు వింత ప్రవర్తన చూసి చైనాలోని హైచెంగ్ నగరాన్ని కంప్లీట్ గా ఖాళీ చేయించారు. ఆ తర్వాత అక్కడ రిక్టర్ స్కేల్ పై 7.3 వాల్యూతో ఒక పెద్ద భూకంపం వచ్చింది. 2004లో ఇండియా శ్రీలంకలో సునామీ అప్పుడు కూడా ఏనుగులు గీంకరిస్తూ పర్వతాల మీదకు వెళ్ళిపోయాయంట. కుక్కలేమో బయటకు రావడానికి భయపడ్డాయంట. ఇక ఫ్లెమింగోలేమో లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేసి వచ్చేసాయంట. శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగే ముందు గాలి అలానే నీటి పీడనంలో మార్పులు రావడం వల్ల అలానే మరీ ముఖ్యంగా ఎర్త్క్వేక్స్ అప్పుడు కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవ్వడం అలానే వెరీ లో ఫ్రీక్వెన్సీ రంబుల్స్ అంటే తక్కువ ఇన్ఫ్రాసౌండ్స్ రావడం జంతువులకి పక్షులకి తెలిసిపోతుందంట. దాంతో అవి అలర్ట్ అయిపోయి అలారం కొట్టేస్తాయి. వాటికున్న 6th సెన్స్ వల్ల అవి అలా కనిపెడతాయా అని ఇప్పటికీ క్లారిటీగా తెలియకపోయినా కొన్ని సెన్సెస్ మనకంటే బాగా పనిచేయడం వల్ల అలా తెలుస్తూ ఉండొచ్చని సైంటిస్టులు అంటున్నారు. ఆ సెన్సెస్సే ఆల్ఫాక్టరీ సెన్సెస్. ఇవి మన మనుషుల్లో కంటే కుక్కల్లో 10,000 నుండి 1,00,000 రెట్లు దాకా ఎక్కువ బలంగా ఉండడం వల్ల వాటికి ఏం జరిగినా ముందుగా తెలిసిపోతుందంట. ఇంకొన్ని కథనాల ప్రకారం అయితే మన దేశానికి చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు మహారాష్ట్రలోని కోయినా రీజియన్ లో భూకంపం రాబోతుందని 5 రోజులు ముందుగానే కనిపెట్టారంట. దీనికి వాళ్ళు న్యూక్లియేషన్ టెక్నిక్ ని యూజ్ చేశారంట. ఇంతకీ భూకంపాల ఎఫెక్ట్ మన ఇండియా మీద ఎలా ఉంటుంది? ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ కొలిజన్స్ వల్ల మనకి భూకంపాలు వస్తూ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే దాదాపు 54% మన భూభాగానికి భూకంపం వచ్చే ఛాన్స్ ఉందంట. ఇక మన పెద్దోళ్ళందరూ కలిసి వీటిని ఇంకా డీటెయిల్ గా చెప్పాలని మొత్తం 5 జోన్స్ గా డివైడ్ చేశారు. జోన్ 1 ఎర్త్క్వేక్ ఫ్రీ ఏరియా, ఇదైతే ఎక్కడా లేదు. జోన్ 2 అతి తక్కువ భూకంపాలు వచ్చే ఏరియా, అజ్మీర్, అలహాబాద్, బెంగళూరు, మైసూర్ అలానే కర్నూల్ ఈ జోన్ లో ఉన్నాయి. జోన్ 3 ఒక మోస్తరుగా వస్తాయి. దీంట్లో నెల్లూరు, లక్నో, కోల్కతా, అహ్మదాబాద్, ఆగ్రా ఉన్నాయి. జోన్ 4 భారీ నష్టం కలిగే ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఢిల్లీ. అండ్ జోన్ 5 భూకంపం వస్తే బాగా దెబ్బతినే ప్లేస్లు ఈశాన్య భారతదేశంలో ఉన్నాయి. అంటే నార్త్ ఈస్ట్ పార్ట్ అనమాట. రన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్, సౌత్ అండ్ సెంట్రల్ బీహార్ ఈ జోన్ లో ఉన్నాయి. అయితే ఈ భూకంపాలు తక్కువ లోతుల్లో కాకుండా ఎక్కువ లోతుల్లో కనుక ఏర్పడినట్టయితే దీని యొక్క తీవ్రత కొంచెం తగ్గుతుంది. ఏది ఏమైనా ఈ భూకంపాలు లాంటివి పెద్దగా రాకూడదని, ఒకవేళ వచ్చినా ఏ ప్రాణ నష్టం జరగకూడదని ఆ దేవుణ్ణి ప్రకృతి కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎప్పుడైనా భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశారా? అయితే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలపండి.